జై హరిహర. రేపు సోమావతి అమావాస్య అండి. అమావాస్య రోజు అందరూ తప్పకుండా చేయాల్సిన పని ఏంటంటే, గుమ్మడికాయ ఉంటుంది కదండి, కూష్మాండం, బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని, ఎలా తెచ్చుకోవాలి అంటే, పైన కాండం ఉంటుంది కదా, ఆ కాండం ఉన్నది తెచ్చుకొని పూజా రూమ్లో పెట్టుకోవాలి జాగ్రత్తగా. దాన్ని పూజించడం కూడా ఎలా అంటే, అందరూ బూడిద గుమ్మడికాయ నిండా పసుపు కుంకుమలు అన్నీ పెడతారు, కానీ అది శివస్వరూపం అంట, పసుపం ఉండాలి. అందుకే బూడిద గుమ్మడికాయ అంటారు దాన్ని అనమాట. అందుకని బూడిద అలాగే ఉండాలి. త్రిపురాండం అంటారనమాట. శివుడికి 3 నామాలు పెట్టి కుంకుమ పెడతాం కదా, అలా 4 వైపులా పెట్టుకొని దానిపైన ఒక రెడ్ కలర్ పువ్వు పెట్టి ధూపం వేసుకోవాలన్నమాట. అది అగరొత్తులైనా కానీ సాంబ్రాణి కానీ అలా ధూపం వేసుకొని ఇంటి బయట మన ఇంటికి దిష్టి తీసుకోవాలి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తీసుకొని కింది నుంచి పైనుంచి కిందికి అలా తీసుకొని మనం రేపు ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ 8 కల్లా పెట్టుకుంటే ఆ గుమ్మడికాయని కట్టుకోగలిగితే దాని ఫలితం బాగా వస్తుందన్నమాట. మధ్యాహ్నం సమయంలో కడితే కొంచెం మాత్రమే వస్తుంది. అదే నైట్ అయితే నైట్ పూట అసలు బూడిద గుమ్మడికాయని ఇంటికి కట్టనేకూడదంట. అలాగే మనం చాలామంది కొన్ని పరిస్థితుల్లో ఇంట్లో పూజ చేసుకోలేం కదా, అలాంటప్పుడు ఈ బూడిద గుమ్మడికాయ నిత్య పూజ చేసే వాళ్ళు వారం రోజులు ఇంట్లో లేకపోతే పూజ చేయరు కదండి ఇంట్లో. అలా చేయలేనప్పుడు వచ్చే దోషాన్ని బూడిద గుమ్మడికాయ తీసుకోగలుగుతుంది అనమాట. అలాగే పైన కొమ్ము అంటే కొక్కెంలాగా ఉండేది కొమ్ము, అది లేకపోతే దాని శక్తి అంతా కోల్పోతుంది అది. కాబట్టి దానికి కొమ్ము ఉండేలాగా చూసుకోవాలన్నమాట మనం. అలాగే దానికి రెడ్ కలర్ బ్లాక్ కలర్ దారం కట్టినట్టయితే దానికి కట్టేటప్పుడు మనం బ్లాక్ కలర్ దాంతో గుమ్మడికాయని కూష్మాండానికి కట్టినట్టయితే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది అనమాట. ఎలా అంటే దృష్టి దోషాలన్నిటిని తొలగిస్తుంది. అలాగే దృష్టి దోషాలను తొలగించడంతో పాటు బ్లాక్ మ్యాజిక్స్ లాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా తొలగిస్తూ ఉంటుందంట అండి. పెట్టిన ఎమ్మటే అది తొందరగా పాడైపోతే మనకి ఎక్కువగా దృష్టి దోషం ఉన్నట్లు ఉంటాం. అలా ప్రతి అమావాస్యకి మార్చుకోవడం వల్ల మనకి మంచి జరుగుతూ ఉంటుంది. అది శివస్వరూపం అంటారనమాట. గుమ్మడికాయ నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని తొలగిస్తుంది, మనకి రక్షణగా ఉంటుందన్నమాట. అందుకని వీలుంటే ప్రతి అమావాస్యకి ఒక గుమ్మడికాయని మార్చుకోవాలి. అలా మార్చుకున్న గుమ్మడికాయ ఏమవుతుందంటే ఎవరు తొక్కని ప్లేస్లో పెట్టుకోవాలి. ఎవరు తొక్కని ప్లేస్లో పెట్టుకోవాలి, లేదా వాటర్ ఉంటాయి కదా పారే నీళ్ళలో వదిలేయడం చేయాలి. అలాగే రేపు సోమావతి అమావాస్య కాబట్టి మన పిల్లలకి భర్తకి దిష్టి తీసుకోవాలన్నమాట. అది ఎలా అంటే, ఒక ప్లేట్ తీసుకొని అందులో సున్నం వేసి, సున్నం పైన తమలపాకు పెట్టి కొంచెం ఉప్పు దాంట్లో వేసుకొని కుంకుమ వేసుకొని నిమ్మకాయ కట్ చేసుకొని ఆ నిమ్మకాయ కూడా అక్కడ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఉప్పు పైన పెట్టుకొని కర్పూరంతో దిష్టి తీసుకోవాలన్నమాట. అలా తీసుకోవడం వల్ల చాలా వరకు దిష్టి పోతుంది. కొంతమంది అది పట్టికని కడతారండి ఇంటికి గుమ్మడికాయతో పాటుగా. అది రేపు కట్టుకున్నా చాలా మంచిదన్నమాట. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి ఇలా దిష్టి తీయడం వల్ల దిష్టి అంతా పోతుంది. దాంతోపాటుగా మనం దారాలు కట్టుకుంటాం కదండి, నల్ల దారాలు కట్టుకుంటాం కదా, అవి కాళ్ళకి కానీ కుడి కాళ్ళకి లేదా చేతికి కట్టుకోవడం మంచిదన్నమాట. రేపు సోమావతి అమావాస్య చాలా విశిష్టమైనది. అన్ని అమావాస్యల కన్నా శివుడికి చాలా ప్రీతికరమైనది అనమాట. ఎన్నో అమావాస్యలు వస్తుంటాయి. రోజు మనం వినాయకుడికి పూజ చేయవచ్చు, కానీ వినాయక చవితి రోజు చేసిన పూజ చాలా విశిష్టంగా ఉంటుంది కదా. అలాగే అమావాస్యలు ఎన్నొచ్చినా ఈ సోమావతి అమావాస్య చాలా విశిష్టమైనది అనమాట. అందుకని ఎవరు మిస్ కావద్దని
అందరి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా ఎవరు మర్చిపోకుండా ఈ వీడియో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.